Hey everyone. So today we are going to solve an interesting problem. ఒక మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం after I started posting into the YouTube. I feel like this is the most interesting problem I solved till now. So the question is minimum initial energy to finish tasks. This is lead code 1665 and it is a pivot daily challenge for 12th May, but I think you might be seeing this video after 12th May only. Okay, ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ బేసికల్లీ అ లీడ్ కోడ్ హార్డ్ ప్రాబ్లం. అండ్ మనకి క్వశ్చన్లో మన క్వశ్చన్లో ఒక యారే ఇస్తారు టాస్క్. అండ్ యారేలో ఒక ఎలిమెంట్ బేసికల్లీ ఇట్స్ అన్ యారే ఆఫ్ యారేస్. ఇట్ ఈస్ అన్ యారే ఆఫ్ యారేస్. సో టాస్క్ I will be having two elements. One is actual I and minimum I. Actual I ante it is the actual amount of energy we spend to finish the ith task. Okay, ith task కంప్లీట్ చేయడానికి మనం యాక్చువల్ ఐ అంత ఎనర్జీని స్పెండ్ చేస్తాం. Minimum I is the minimum amount of the energy you require to begin the ith task. సో బేసికల్లీ ఈ టాస్క్ని నార్మల్గా జనరల్గా మనం స్టార్ట్ చేయలేము. టు స్టార్ట్ దిస్ టాస్క్ వీ నీడ్ టు హ్యావ్ అ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇంట్రెస్టింగ్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆ ఎగ్జాంపుల్ని చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ if the task is 10, 12 and your current energy is 11. ఓకే, సో మినిమం ఎంత ఉంది? 12 ఉంది, బట్ మన ఎనర్జీ ఎంత ఉంది? 11 ఉంది. సో మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు బిగిన్ ద టాస్క్ అంత ఉందా? లేదు. సో వీ కాంట్ డూ దిస్ టాస్క్. సో యూ కెనాట్ స్టార్ట్ దిస్ టాస్క్. However, if your current energy is 13, ఇప్పుడు 12 is definitely less than 13 and we have energy more than sufficient. Like we have so మనకి మినిమం ఎనర్జీ ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. And we spend 10. So 13 minus 10, that will be 3. సో మనం ఈ 12ని స్పెండ్ చేయము. వీ జస్ట్ నీడ్ టు షో, లైక్ మనం ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక టికెట్ చూపించినట్టు ఇంత ఎనర్జీని మన దగ్గర ఉంది అని చూపించడానికి. అంత మన దగ్గర నిజానికి అంత స్పెండ్ చేయం నిజానికి. సో బేసికలీ వీఆర్ స్పెండింగ్ జస్ట్ 10 and the energy you can complete this task and your energy will be 3 after finishing it. And you can finish the tasks in any order. This is very important. Keep this in mind. We can finish the tasks in any order. Okay, and we need to return the minimum initial amount of energy we will need to finish all of the tasks. Okay, we will be having a set of tasks. మనకి మల్టిపుల్ టాస్క్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేయడానికి ఏ ఆర్డర్లోనైనా పర్లేదు, అవన్నీ కంప్లీట్ చేయడానికి ఇనీషియల్గా మన దగ్గర ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి ఎనర్జీ. సో బేసికల్లీ దిస్ ఈజ్ అ గ్రీడీ ప్రాబ్లమ్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్. సో లెట్స్ గో హెడ్ అండ్ సీ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని ఒకసారి చూద్దాం. సో వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ సో దిస్ ఈస్ టాస్క్ నెంబర్ 1, టాస్క్ నెంబర్ 2 అండ్ టాస్క్ నెంబర్ 3. మనం ఏ ఆర్డర్లోనైనా చేయొచ్చు. ఇప్పుడు మనం మినిమం ఎనర్జీ ఎంత కావాలి సో దట్ వీ కెన్ కంప్లీట్ ఆల్ ద టాస్క్స్. సో మనము ఈ ఫస్ట్ టాస్క్ చూస్తే ఫస్ట్ టాస్క్ మనము బిగిన్ చేయడానికి వీ నీడ్ మినిమమ్ ఆఫ్ 2 అండ్ సెకండ్ టాస్క్ వీ నీడ్ మినిమమ్ ఆఫ్ 4 అండ్ థర్డ్ టాస్క్ వీ నీడ్ మినిమమ్ ఆఫ్ 8. సో బేసికల్లీ మినిమం మన దగ్గర ఇనిషియల్లీ ఒక 8 అయితే ఉండాలి. ఒక ఐడియా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే 8 లేనిది దీన్ని అయితే మనం స్టార్ట్ చేయలేం కదా. సో 8 తీసుకొని ఏ ఆర్డర్లోనైనా స్టార్ట్ చేయొచ్చు అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఈ టాస్క్నే చేద్దాం. బికాజ్ ఆర్డర్ డజంట్ మ్యాటర్, రైట్? ఫస్ట్ ఈ టాస్క్ తీసుకొని చేస్తే సో ఈ టాస్క్ చేసిన తర్వాత ఇంత ఎనర్జీని మనం స్పెండ్ చేస్తాం. సో ఇనీషియల్ మన దగ్గర 8 ఉంది. సో 4 ఎనర్జీ స్పెండ్ చేసినాక ఎంత మిగులుతుంది? 4. నెక్స్ట్ 2 టాస్క్లలో ఈ టాస్క్కి మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. లైక్ ఇట్ నీడ్స్ ఎక్కువ ఎనర్జీ. లైక్ అంటే ఇక్కడ జస్ట్ 2 చూపిస్తే సరిపోతుంది, ఈ టాస్క్ని మొదలెట్టచ్చు. కానీ ఇక్కడ 4 చూపించాలి అండ్ వీ హ్యావ్ 4, రైట్? సో మన దగ్గర ఉన్న రిమైనింగ్ 4ని దీనికి చూపిస్తే ఇది ఇంత కన్జ్యూమ్ చేసుకొని టాస్క్ని ఫినిష్ చేస్తుంది. సో 4 - 2 is 2 ఇక్కడ చూపించినట్టు. అండ్ దెన్ మనకున్న 2ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ టాస్క్ 1కి చూపిస్తే
it will consume 1 and the leftover energy is 1. So మనం initially 8 తీసుకుంటే we were able to complete all the tasks, but 8 కంటే తక్కువ if we took 7 or 6 or 5, is it possible to solve this question, complete this task? No, definitely not, because ఒక టాస్క్ కి మినిమం 8 చూపించాలి. సో నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే 7 చూపిస్తే లేదా 6 చూపిస్తే అసలు అది ఇట్ కాంట్ బిగిన్ ద టాస్క్, రైట్? మన ఎనర్జీ అయితే పెరగదు, ఇనీషియల్ ఎనర్జీ అయితే అలానే ఉంటుంది. సారీ, ఇనీషియల్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ తగ్గుతుంది, పెరగనైతే పెరగదు, బికాస్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ఈచ్ టాస్క్. సో ఇఫ్ యూ టుక్ లెస్ దెన్ ద మ్యాక్సిమం వాల్యూ, దెన్ హౌ యూనో తక్కువ తీసుకుంటే ఆ టాస్క్ అవనే అవ్వదు. సో యా, ఇట్స్ మీనింగ్లెస్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ మినిమం ఎంత తీసుకోవాలంటే మినిమమ్స్ ఆఫ్ ఆల్, లైక్ మినిమమ్స్ అనే బదులు let me just say max of task 1 of all i's. అన్ని టాస్క్లలో మ్యాక్సిమం మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ ఉందా, వాటన్నిటిలో మ్యాక్సిమం తీసుకొని మినిమం ఇనీషియల్ అంత ఉండాలి. ఓకే, లెట్స్ గో హెడ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా మ్యాక్సిమం ఎంత ఉంది, 12 ఉంది. సో మినిమం మనం 12తోని స్టార్ట్ చేయాలి. బట్ 12తో స్టార్ట్ చేస్తే ఇక్కడ పాసిబుల్ అవుతుందా? లైక్ ఇనీషియల్లీ మనం 12 తీసుకున్నాం, 12 తీసుకుంటే ఇక్కడ అవుతుందా? సో 12 తీసుకున్నా నేను ఏ ఆర్డర్లో అయినా వెళ్ళొచ్చు కాబట్టి నేను ఫస్ట్ 12 ఈ ఆర్డర్ ఇందులోనే తీసుకుంటా. ఇది ఎంత స్పెండ్ చేస్తుంది? 10 స్పెండ్ చేస్తుంది. సో 12 - 10 విల్ బి 2. నెక్స్ట్ 2 అనేది మన దగ్గర రిమైనింగ్. ఇప్పుడు ఈ 2 అనేది డెఫినెట్లీ ఏ టాస్క్ కూడా ఈ 2ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే దీనికి మినిమం 3 చూపించాలి, దీనికి 4 చూపించాలి, దీనికి 11 చూపించాలి, దీనికి 9 చూపించాలి. సో వీ నీడ్ మోర్ ఎనర్జీ. వీ నీడ్ లైక్ ఈ టాస్క్ చేయాలంటే లైక్ హైయెస్ట్ ఇదే ఉంది కాబట్టి ఐ నీడ్ మోర్ ఎనర్జీ. 2 + 11 కావాలి నాకు, రైట్? సారీ 2 + 11 కాదు, ఇనీషియల్లీ మనం 12 తీసుకున్నాం కదా, 12 + 11 కావాలి. సో లెట్స్ ట్రై 12 + 11. 12 + 11 ఎంత? 23. సో 23 తీసుకొని ట్రై చేద్దాం. సో నేను 23 తీసుకున్నా. ఇనీషియల్లీ టాస్క్ చేస్తే నాకు 10 ఖర్చు అయిపోయి 13 మిగిలినాయి. ఇప్పుడు 13 తీసుకెళ్ళి నేను ఈ టాస్క్ చేస్తున్నా, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఉన్నది. ఈ టాస్క్ చేస్తే నాకు 10 ఖర్చు అయిపోయినాయి, ఇక్కడ కూడా 3 మిగిలినాయి. ఇప్పుడు ఈ 3ని ఓన్లీ ఈ టాస్క్ ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది, ఈ 2 యాక్సెప్ట్ చేయదు. సో వీ నీడ్ మోర్ ఎనర్జీ. మనకి ఎంత కావాలి? ఇప్పుడు ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేయాలంటే మినిమం మనకి 9 కావాలి ఎక్స్ట్రా. సో 23 + 9 ఎంత? 31. సో మనం 31 తీసుకొని ట్రై చేద్దాం. సో 31 తీసుకుంటే ఫస్ట్ ఈ టాస్క్ చేసేస్తా, 21 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ టాస్క్ చేస్తా, 11 అయిపోతుంది. నెక్స్ట్ ఈ టాస్క్ చేస్తా. సో ఇక్కడ మనం 8 కన్జ్యూమ్ చేస్తున్నాం. సో 11 - 8 ఎంత? 3. సో 3 వస్తుంది. సో 3 వస్తే ఈ టాస్క్ అయిపోతుంది, కానీ ఈ టాస్క్కి నాకు ఇంకొక ఎనర్జీ కావాలి కదా ఎక్స్ట్రా, రైట్? సో లెట్స్ ట్రై బై టేకింగ్ 32 తీసుకొని ట్రై చేద్దాం. ఒక్క ఎనర్జీ మిస్ అవుతుంది కాబట్టి 32 తీసుకొని ట్రై చేస్తే, సో ఫస్ట్ ఈ టాస్క్ చేసేస్తే 22 అయిపోతుంది. అండ్ ఈ టాస్క్ చేసేస్తే 12 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ టాస్క్ చేస్తే 8 కన్జ్యూమ్ చేసి 4 అవుతుంది. నెక్స్ట్ ఈ టాస్క్ చేస్తే 2 కన్జ్యూమ్ చేసి 2 అవుతుంది, రైట్? అండ్ సో లెట్స్ ట్రై దిస్ వే. ఫస్ట్ మనము ఈ 2 టాస్క్ని ఫినిష్ చేసినాం, 12 అయింది. సో ఈ 2 టాస్క్ ఫినిష్ చేసినాక నేను ఈ టాస్క్ ఫినిష్ చేస్తే 8 కన్జ్యూమ్ చేసుకొని ఇది 4 అవుతుంది. సో నెక్స్ట్ నేను ఈ టాస్క్కి వెళ్తా, రైట్? సో ఈ టాస్క్కి వెళ్ళే బదులు, సో బేసికల్లీ మనం ఇంతకుముందు చూసిన వేలో చూస్తే ఆ వేలో ఏంటంటే మనకి 32 తీసుకుంటే పాసిబుల్ అవుతలేదు, ఎందుకంటే మనము ఒకే ఆర్డర్లో వెళ్తున్నాం. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మినిమం ఎలిమెంట్ నుంచి వెళ్తూ దాని తర్వాత ఉన్న మ్యాక్సిమం చూసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఈ ఆర్డర్లో కాకుండా ఇఫ్ యూ గో ఇన్ దిస్ ఆర్డర్, లైక్ ఫస్ట్ ఈ 32 తీసుకొని ఇక్కడ 32 ఈజ్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 3, సో విల్ కన్జ్యూమ్ 1. ఇలా ఈ ఆర్డర్లో వెళ్తున్నారు. సో ఈ ఆర్డర్లో వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ వర్కింగ్. సో ద డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, ద డిఫరెన్స్ ఈజ్ మనం లాస్ట్ ఈ ఎలిమెంట్ని డీల్ చేస్తున్నాం. ఇన్ ద ప్రీవియస్ కేస్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈ ఎలిమెంట్ని, దీని డిఫరెన్స్ ఎంత ఉంది? 2.
we are taking 32, and if I do the sum of all these spending energy consumption అన్న యాడ్ చేస్తే 31 ఉంది. సో డెఫినెట్లీ ఈ 31 ఉన్నప్పుడు అండ్ దిస్ కన్జ్యూమ్స్ ఓన్లీ 1, so that means I'll be left with only 2, right, at the end when I come in the order of what I'm saying, మనము హైయెస్ట్ ఎలిమెంట్స్ ఆర్డర్, హైయెస్ట్ మినిమం ఎనర్జీ ఆర్డర్స్లో వెళ్తే వీ కాంట్ ఏబుల్ టు అచీవ్ దట్. బట్ ఇఫ్ యూ గో ఇన్, మీరు కొంచెం ఆర్డర్ చేంజ్ చేసారు అనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూసిరా, ఇక్కడ మినిమంకి యాక్చువల్కి డిఫరెన్స్ 1 ఉంది. సో ద మెయిన్ ఫ్యాక్టర్ అనేది ఈ మినిమం ఎనర్జీ కాదు, ఆర్ ఈ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ కాదు. మెయిన్ ఫ్యాక్టర్ అనేది వీటి డిఫరెన్స్ బిట్వీన్ మినిమం అండ్ ద ఎనర్జీ దట్ వీఆర్ యాక్చువల్లీ కన్జ్యూమింగ్. అది మెయిన్ ఫ్యాక్టర్, అది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దాని బేస్డ్ మనం ఆర్డరింగ్ చేస్తే it will be beneficial for us. Like second example, వాళ్ళు ఇచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ నుంచే ఐఎమ్ సేయింగ్ దిస్. ఇఫ్ వాళ్ళు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఇవ్వకపోయి ఉంటే మేబీ దిస్ కైండ్ ఆఫ్ థాట్ వచ్చేది కాదేమో. సో సెకండ్ ఎగ్జాంపుల్ నుంచే ఆర్డరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఆర్డరింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద, నాట్ ఆన్ ద మినిమం ఎనర్జీ, నాట్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ ఎనర్జీ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్. ఓకే, దిస్ ఇక్కడ డిఫరెన్స్ 1. సో ఆఫ్టర్ అట్ ద ఎండ్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసిన తర్వాత నాకు 30 అయిపోతే, అండ్ ఐ let's see if we go in this order how we can work with it. సో బేసికలీ ఇక్కడ మనం కన్జ్యూమ్ 8 కన్జ్యూమ్ చేస్తున్నాం 32లో, అండ్ టోటల్ 31 మైనస్ 8 ఎంత, 23. ఎంత, 23. సో ఇంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం, అండ్ మనం మొత్తం 23 తీసుకుంటాం. సో వీఆర్ బి లెఫ్ట్ విత్ 9. సో ఇక్కడికి వచ్చేసరికి వీఆర్ షోయింగ్ 9 అండ్ వీఆర్ కన్జ్యూమింగ్ 1 అండ్ 1 ఈజ్ రిమైన్డ్. యూ అండర్స్టూడ్ దట్ డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దీని బేస్డ్గానే లెట్స్ గో హెడ్ అండ్ థింక్ ఆఫ్ అప్రోచెస్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు, అది కూడా చూద్దాం. అండ్ విల్ ఆల్సో థింక్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్లో ఏంటంటే విల్ బీ హ్యావింగ్ 1728, ఓకే ఫైన్, అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆల్ దీస్ టాస్క్స్. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెన్సెస్ బేస్డ్ చూసుకున్నాం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 6. ఈ రెండు డిఫరెన్స్ 6, ఈ రెండు డిఫరెన్స్ 6, ఈ రెండు డిఫరెన్స్ 6, ఈ రెండు డిఫరెన్స్ 6, ఈ రెండు అన్నిటికీ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. సో వాట్ ఎవర్ ఆర్డర్ యూ గో ఇట్ విల్ బి సేమ్. సో మనకి ఎంత కావాలి, ఇప్పుడు ఏ ఆర్డర్లో పోయినా సేమ్ అన్నప్పుడు యూ నీడ్ మినిమం ఎంత కావాలి. మినిమం ఎట్లా చూస్తామంటే, మినిమం మనకి ఈ కన్జ్యూమింగ్ ఎనర్జీస్ ఉన్నాయా, 1 ప్లస్ దిస్ 1 2 3 4 5 6, వీటి సమ్ ఎంత ఉంటుంది, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ 6 into 6 plus 1/2, 6 into 7/2, 6 into 7/2, 3 3 2 21. సో మినిమం మనకి కన్జ్యూమింగ్ అయితే 21 కన్జ్యూమ్ అవుతుంది ఓవరాల్, అండ్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ గ్రేటర్ దాన్ దాట్. 21 కంటే ఎక్కువ ఉండాలి, ఆర్ మనకు ఉండే మ్యాక్సిమం వాల్యూస్ కంటే ఎక్కువ ఉండాలి. సో ద డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది. ఇప్పుడు మినిమం ఎంత తీసుకోవాలంటే, ఇప్పుడు ఎనీ ఆర్డర్ ఇట్ డజంట్ మ్యాటర్. సో మనము అజ్యూమ్ చేసుకుందాం ఒక 21ని నేను మినిమం తీసుకుంటా ఇనీషియల్లీ. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఐ విల్ హ్యాడ్. సో ఇక్కడ డిఫరెన్స్ 6 and I'm showing 21. So it's going to be it's going to take 21 minus 1, that's going to be 20, and then ఈ టాస్క్ ఏం చేస్తుంది, it's going to take 2, so that will be 18, and 18 నుంచి 3 తీసేస్తే 15. ఈ టాస్క్ చేసినాక ఇప్పుడు 15 రిమైనింగ్, ఇక్కడ 10 కావాలి మినిమం. సో 15 minus 4 11, ఇక్కడ 11 కావాలి, అండ్ we are showing we need 11. 11 minus 5, that is going to be 6, and ఇక్కడ 12 కావాలి, we are showing 6, we have 6. So
So why not add 6? 6 add is 27. So 27 will work. Okay, I hope you got some idea of the question ఏం అడుగుతుందో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మినిమం ఇనీషియల్లీ ఎంత ఎనర్జీ ఉంటే మనం అన్ని టాస్క్లని కంప్లీట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక ఆర్డర్లో, ఏదో ఒక ఆర్డర్లో కంప్లీట్ అయినా పర్లేదు. అన్ని ఆర్డర్స్లో అంటే అన్ని వేస్లో కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఆర్డర్లో వీ విల్ బీ ఏబుల్ టు డూ అన్న అది మినిమం తీసుకోవాలి. సో మనం కన్స్ట్రెయిన్స్ చూస్తే ద కన్స్ట్రెయిన్స్ దట్ వీ హ్యావ్ ఈజ్ టాస్క్ లెంత్ వచ్చేసి మ్యాక్సిమం 10^5 and the actual of I and minimum actual of I is almost like always less అని ఉంటుంది లేదా ఈక్వల్ అని ఉంటుంది. సో మనం వర్స్ట్ కేస్ సినారియో చూస్తే మన టాస్క్స్ వర్స్ట్ కేస్ సినారియో చూస్తే లెంత్ 10^5 అన్నాడు. సో 10^5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ యాక్చువల్ ఆఫ్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో వర్స్ట్ కేస్లో ఐఎమ్ ఈక్వల్ తీసుకుంటున్నా అండ్ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 10^4 తీసుకుంటున్నా. సో ఎలా ఉంటుంది మనకి 10^4, 10^4 ఇలా 10^5 ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్? ఇలా 10^5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తాం ఎనర్జీని? 10^5 ఇంటూ 10^4 10^9 అంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాం. సో మనము ఆ సొల్యూషన్ ఎలా ఆలోచించాలంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ ఓ ఆఫ్ ఎన్ని దాటొద్దు. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, ఈ సొల్యూషన్స్ ఏవి నాట్ యాక్సెప్టబుల్, రైట్? ఓ ఆఫ్ ఎన్లోనే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి బికాస్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్. సో ఆల్వేస్ ప్రతి క్వశ్చన్కి కన్స్ట్రెయింట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో బేసికల్లీ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ మెథడ్లో కోడ్ విల్ బీ స్లైట్లీ ఈజియర్ టు డూ కోడింగ్ కంపేర్ టు ద ఫస్ట్ మెథడ్. బట్ అది అర్థం చేసుకునే లాజిక్ ఉంది కదా, అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి బేసికల్లీ మెథడ్స్లో డిఫరెన్స్ ఏంటంటే మనం సార్టింగ్ చేసుకునే మెథడ్. డెఫినెట్లీ మనము సార్ట్ అయితే చేసుకోవాలి. సార్టింగ్ చేసే మెథడ్ బేస్డ్ 2 మెథడ్, దాని బేస్డ్ 2 ఉన్నాయి. ఒకటి మనము బిగ్ లైక్ లార్జ్ డిఫరెన్సెస్, ఐ కెన్ సే సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనది డిసెండింగ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి అసెండింగ్. ఓకే, సో బేసికల్లీ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నామంటే మనం ఇంతకుముందు కనుక్కున్న ఎగ్జాంపుల్నే తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో బేసికల్లీ మనము ఇక్కడ డిఫరెన్సెస్ చూస్తాం. డిఫరెన్స్ ఏముంది ఇక్కడ? ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. లైక్ కొన్ని టాస్క్లకేమో లైక్ ఈ టాస్క్ తీసుకుంటే 1,3 దీనికి తక్కువనే లైక్ మనం మినిమం ఎనర్జీ కావాలి. బట్ ఇట్ ఈస్ ఆల్సో కన్జ్యూమింగ్ లెస్ ఎనర్జీ. లైక్ బేసికల్లీ మన సార్టింగ్ అనేది డిపెండ్స్ అపాన్ దిస్ డిఫరెన్స్ అండ్ ఈ డిఫరెన్స్ని డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో వీఆర్ ఆర్డరింగ్. ఓకే, సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ సో డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 2 ఈజ్ హైయెస్ట్ కాబట్టి we have 3 tasks which have same difference. సో 1,3 వస్తుంది. నెక్స్ట్ 2తో ఉంది ఇక్కడ 2,4 వస్తుంది. తర్వాత 10,12 అండ్ దెన్ 10,11 అండ్ 8,9. ఓకే, సో దిస్ ఈజ్ ఆఫ్టర్ సార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇనీషియల్ ఎనర్జీని ముందు 0 తీసుకున్నాం. లైక్ ప్రోగ్రెసివ్లీ అంటే యారేలో యూనో వైల్ ఐటరేటింగ్ విల్ ఇంప్రూవ్ ద ఎనర్జీ యాజ్ వి నీడ్. సో ఇనీషియల్లీ చూసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విల్ ఆల్సో ట్రాక్ అ రిమైనింగ్ ఎనర్జీని కూడా మనం ట్రాక్ చేస్తాం. ఓకే, లెట్స్ హ్యావ్ దిస్ ఇనిషియల్ ఎనర్జీ అండ్ ఇంట్ రిమైనింగ్ ఎనర్జీ. సో
ప్రతి టాస్క్ దగ్గర ఏం చేస్తాం మనం? ప్రతి టాస్క్ దగ్గర వచ్చినాక ఫస్ట్ మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న రిమైనింగ్ ఎనర్జీ మన దగ్గర ఉన్న మన టాస్క్‌లో ఉన్న మినిమమ్ ఎనర్జీకి కంటే ఎక్కువ ఉందా లేదా? రైట్? ఎక్కువ ఆర్ ఈక్వల్. సో, మన రిమైనింగ్ ఎనర్జీ అనేది మన మినిమమ్ ఎనర్జీ కంటే ఎక్కువ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే వీ క్యాన్ టేక్ ద టాస్క్. రైట్? ఫస్ట్ ఇది కంపేర్ చేసి ఒకవేళ మన దగ్గర 2 కేసెస్ ఉంటాయి. ఐదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ లైక్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది లేదా అవ్వదు. సో, ఒకవేళ సాటిస్ఫై అయిందనుకో వీ డోంట్ ఇంక్రీజ్ ద ఇనిషియల్ ఎనర్జీ, లైక్ వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ ఎనర్జీ ఓన్లీ. ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదనుకో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఎంత ఎక్స్ట్రా ఎనర్జీ వీ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ విల్ బి టాస్క్ ఆఫ్ 1 మైనస్ ద రిమైనింగ్ వీ హ్యావ్. సో ఇంత ఎనర్జీని వీ హ్యావ్ టు యాడ్ ఇట్ టు ఇనీషియల్ ఎనర్జీకి యాడ్ చేయాలి. ఐ నో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ నౌ యూ విల్ డెఫినెట్లీ మీకు అర్థం అవుతుంది. సో లూప్లో ఏంటంటే వీ నీడ్ టు ఇనీషియల్ ఎనర్జీని ఎక్స్ట్రా ఎనర్జీ అంతా యాడ్ చేయాలి. సో యా, అండ్ దెన్ సో ఈ ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసిన తర్వాత సో విల్ బీ హ్యావింగ్ డెఫినెట్లీ ఇనీషియల్ ఎనర్జీ విల్ బీ డెఫినెట్లీ విల్ బీ హ్యావింగ్ అ వాల్యూ విచ్ విల్ సాటిస్ఫై ద కండిషన్. సో ఇప్పుడు మనం వీ నీడ్ టు మన టాస్క్ అయిపోయినాక కొంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కదా. సో బేసికలీ వీ నీడ్ టు అప్డేట్ దట్. బట్ ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒక కేసులో ఏంటంటే మన ఇనీషియల్ ఎనర్జీ అప్డేట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ ఇది సాటిస్ఫై అయిందో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ ఏం మన ఇనీషియల్ ఎనర్జీ అప్డేట్ అవ్వదు. రైట్? సో ఆ కేసులో ఏంటంటే కేస్ 1లో రిమైనింగ్ ఎనర్జీ ఏమవుతుంది? రిమైనింగ్ ఎనర్జీ మైనస్ మన టాస్క్ ఆఫ్ 0, మనం యాక్చువల్ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేసినామో అంత. సో అది రిమైనింగ్ అవుతుంది. సెకండ్ కేసులో వీఆర్ అప్డేటింగ్ ద ఇనీషియల్ ఎనర్జీ. సో మనం ఎంత అప్డేట్ చేస్తున్నాం ఇనీషియల్ ఎనర్జీ? సో దట్ ఎంత అప్డేట్ చేస్తున్నాం అంటే మన రిమైనింగ్ ఎనర్జీ అనేది బికమ్స్ ద టాస్క్ ఆఫ్ 1 విచ్ ఈజ్ మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు టేకప్ ద టాస్క్, దానికి ఈక్వల్ అవుతుంది. సో ఈ కేసులో ఏమవుతుంది? టాస్క్ 1 మైనస్ టాస్క్ 0 ఇదన్నమాట. సో బేసికలీ వాట్ విల్ డూ, ఈ రెండింటి కేసెస్ని ఒకే లైన్లో రాయాలంటే రిమైన్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ రిమైన్ 1 మైనస్ రిమైన్ 2. దిస్ ఇస్ రిమైన్ 1, దిస్ ఇస్ రిమైన్ 2 అనుకోండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా, అప్పుడు మీకు మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ మీద వర్క్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పిన అప్రోచ్ని మనం చేసి చూద్దాం. సో బేసికల్లీ మనకి ఇనీషియల్ ఎనర్జీ అని ఒక వేరియబుల్ ఉంటుంది అండ్ దట్ ఈజ్ 0, అండ్ మన రిమైనింగ్ ఎనర్జీ కూడా ఇనీషియల్లీ 0. రైట్? సో ఇప్పుడు నేను ఫస్ట్ అండ్ ఇంకొకటి మనం కంపేర్ చేస్తాం. ఏం కంపేర్ చేస్తాం? మన రిమైనింగ్ ఎనర్జీ మైనస్, నేను దీన్ని ఇంకా ఇది మరి లెట్స్ రైట్ ఇట్ ఈ షార్ట్ ఫామ్లో రాద్దాం. రిమైనింగ్ ఎనర్జీ మైనస్ టాస్క్ ఆఫ్ 1. ఒకవేళ ఇది కనుక దీన్ని కంపేర్ చేయాలి బేసికల్లీ, అంటే ఎందుకంటే యా యుల్ అండర్స్టాండ్. సో ముందు ఇనీషియల్ 0 ఉంది, రిమైనింగ్ 0 ఉంది. సో డెఫినెట్లీ రిమైనింగ్ అనేది 0 మైనస్ 3. సో బేసికలీ మనకు కావాల్సినంత లేదు. సో మనం ఏం చేసుకుంటున్నాం? మనం యాడ్ చేస్తాం, ఇనీషియల్ని యాడ్ చేస్తాం. ఇనీషియల్లో ఎంత యాడ్ చేస్తాం? ఇనీషియల్ విల్ బి టాస్క్ 1 మైనస్ రిమైన్. టాస్క్ 1 ఎంత మన దగ్గర? 3. ఇప్పుడు ప్రస్తుతానికి రిమైన్ 0 ఉంది. సో ఇనీషియల్ విల్ బి 3 అండ్ మన రిమైన్ ఏమవుతుంది? రిమైన్కి 2 రకాలుగా ఉంది. ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై
అవ్వలేదు, ఇట్ ఈస్ -3, 0 -3 -3. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే దిస్ ఇస్ సెకండ్ కండిషన్. ఈ కండిషన్లో మన రిమైన్ విల్ బి, సో రెండు కండిషన్లు నేను కలిపి ఒకటే రాసినాం కదా. సో ఇది కండిషన్ మనం రాసుకుంది. సో ఇక్కడ రిమైన్ మైనస్ టాస్క్ 0, రిమైన్ ఎట్లాగో 0 ఉంది. సో 0 మైనస్ టాస్క్ 0 ఎంత, 1. So 0 minus 1 will not be that that. So 0 minus 1 will be -1, and ఇక్కడ టాస్క్ 1 ఎంత, 3 minus 1 will be 2. సో ఈ రెండిట్లలో మ్యాక్సిమం 2 తీసుకుంటాం. సో ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే మన ఇనీషియల్కి 0 ఉంది, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమైంది, మారిపోయింది. ఇక్కడ ఎంత అయింది, ఇప్పుడు ఇనీషియల్ 3 అయింది, రైట్. ఇనీషియల్ విలువ టాస్క్ 1 మైనస్ రిమైన్. లేకపోతే మనకి ఒకవేళ రిమైన్ కనుక మన దగ్గర ఉన్న రిమైనింగ్ ఎనర్జీ కనుక మన మినిమం కంటే ఎక్కువ ఉంటే మనం ఇనీషియల్ని అప్డేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. ఇది అర్థమైతే మీకు ఈ మెథడ్ అర్థమైపోయినట్టే. సో ఇప్పుడు మన ఇనిషియల్ 3 ఉంది, అండ్ మన రిమైనింగ్ ఎంత, మన రిమైనింగ్ 3 minus 1. మనం యాక్చువల్ 3 ఉంది ఎనర్జీ, మనం 1 యూజ్ చేసినాం, సో ఎంత, 2. సో మన రిమైనింగ్ ఇప్పుడు 2 అయింది. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. సో నెక్స్ట్ దగ్గర ఏమవుతుందంటే మనకి మినిమం 4 కావాలి, రైట్. మినిమం 4 కావాలి, బట్ మన దగ్గర 3 ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా ఎనర్జీని ఇనీషియల్లో యాడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఎంత కావాలి, 1 కావాలి మన దగ్గర. ఎంత, 4 minus 3, 1. సో that will be added to the initial. సో మన ఇప్పుడు ఇనీషియల్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో రిమైనింగ్ ఏమవుతుంది, రిమైనింగ్ విల్ బి రిమైన్ మైనస్ టాస్క్ 0, రెండిట్లో మ్యాక్సిమం ఏదైతే అది. సో డెఫినెట్లీ మన 4 minus 2, ఇదేమో రిమైనింగ్ 2 minus 2. సో దిస్ ఇస్ మ్యాక్సిమం. సో రిమైనింగ్ విల్ బి 2, రిమైనింగ్ 2 అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ కూడా ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాస్క్ వెళ్తే నెక్స్ట్ టాస్క్లో వీ నీడ్ 12, బట్ వీ హ్యావ్ 4. సో మన ఇనీషియల్ అప్డేట్ అవుతుంది. ఎలా అప్డేట్ అవుతుంది, టాస్క్ 1 మైనస్ రిమైన్. ఇప్పుడు మన దగ్గర 2 ఉంది, ఎనర్జీ 2 ఉంది, బట్ మనకి 12 కావాలి. సో ఎక్స్ట్రా ఎంత కావాలి, దిస్ ఈజ్ ఎక్స్ట్రా. ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎక్స్ట్రా 10 కావాలి, రైట్. సో మనం 10 ఇంక్రీజ్ చేస్తాం, సో 14 అవుతుంది. సారీ ఒక చిన్న తప్పు జరిగింది ఇక్కడ, హ్యూమన్ ఎర్రర్. సో బేసికలీ ఈ కేసు దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర 3 ఉంది, అండ్ సెకండ్ కేసులో ఉన్నప్పుడు ఇక్కడ మనకి 4 కావాలి. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ఇట్ బై 1, రైట్. ఇన్ టాస్క్ 1 మైనస్ మన దగ్గర 4 ఉంది, మన దగ్గర రిమైనింగ్ 2 ఉంది, మనకు కావాల్సింది 4. సో 4 మైనస్ మినిమం అక్కడ ఆ టాస్క్ స్టార్ట్ చేయాలంటే 4 కావాలి. సో ఎంత ఎక్స్ట్రా కావాలి, 4 minus 2. సో అది నేను ఇనీషియల్ యాడ్ చేయాలి. ఇనీషియల్ 3 ఉంది కాబట్టి యాడ్ చేస్తే 5 అవుతుంది, నాట్ 4. సో ఈ నెక్స్ట్ ఆ కేసుకి వచ్చేసరికి ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది, ఎందుకంటే టాస్క్ 1 minus టాస్క్ 2 ఈజ్ టాస్క్ 0 is 2, అండ్ రిమైనింగ్ వచ్చేసి 2, టాస్క్ 0 2. సో ఇది 0, 2లో కంపేర్ చేస్తే 2 ఈజ్ మ్యాక్సిమం, అండ్ విల్ బి టేకింగ్ 2. ఫైన్. నెక్స్ట్ ఈ స్టెప్కి వచ్చేసరికి మనకి 12 కావాలి, బట్ వీ హ్యావ్ రిమైనింగ్లో 2 ఉంది. సో ఎంత కావాలి, 10 కావాలి. 10 మనం దీనికి యాడ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, మన ఇనీషియల్ 15 అవుతుంది. ఓకే, ఇనీషియల్ 15 అవుతుంది, అండ్ రిమైనింగ్ సో మన రిమైనింగ్ ఏమవుతుంది, ఐదర్ రిమైనింగ్ మైనస్ టాస్క్ 0, టాస్క్ 1 మైనస్ టాస్క్ 0. ఇదంతా -8, ఇది -8 కనిపిస్తుందా మీకు, కనిపిస్తుంది, -8, ఇది 2. సో మ్యాక్సిమం 2 కాబట్టి రిమైనింగ్ విల్ బి 2, అండ్ మన ఇనీషియల్ 15 ఉంది. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసుకి వద్దాం. ఈ కేసుకి వస్తే మనకి 11 కావాలి, మన దగ్గర రిమైనింగ్ 2 ఉంది. సో ఎక్స్ట్రా ఎంత కావాలి, 9. సో వీ నీడ్ టు యాడ్ 9 టు అవర్ ఇనిషియల్. సో 15కి 9 యాడ్ చేస్తే ఎంత, 15కి 9 యాడ్ చేస్తే ఎంత, 24. ఓకే, అండ్ రిమైన్ ఏమవుతుంది,
remain minus task 0, ఇది -8 or 11 minus 10, this is 1. So remaining will be 1. Okay, నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర ఎంత ఉంది, రిమైనింగ్ 1 ఉంది, రైట్. రిమైనింగ్ మన దగ్గర 1 ఉంది అండ్ we need 9. సో ఎక్స్ట్రా ఎంత కావాలి, 9 minus 1, that is 8 యాడ్ చేయాలి. సో దాట్ విల్ బి 32, రైట్. ఇక్కడ మన మ్యాక్స్ రిమైనింగ్ ఏమవుతుంది, సి రిమైనింగ్ విల్ బి ఐదర్ 9 minus 8 or 1 minus 8 which is 1, రైట్. ఇదైతే -7, ఇది 1, ఈ రెండిట్లలో మ్యాక్సిమం 1, సో ఇట్ విల్ బి 1. సో ఇదన్నమాట ఫైనల్లీ మనం ట్రావెల్స్ చేసినాక. సో బేసికల్లీ మనం ఐటరేట్ చేస్తూ ఇనీషియల్ ఎనర్జీని ఎస్టిమేట్ చేస్తూ పోతాం. ఇనీషియల్గానే మనం ఒక ఎనర్జీని తీసుకొని అది వర్క్ అవుతుందో లేదో చూడకుండా ఇక్కడ మనం ఐటరేట్ చేస్తూ తెలుసుకుంటాం. నెక్స్ట్ మెథడ్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కానీ విల్ బీ యూనో మనం సార్టింగ్ చేసేటప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో, ఇదేమో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసాం కదా, అది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తాం. ఓకే, చిన్న టాస్క్లను ఫస్ట్ చేసేసి తర్వాత పెద్ద టాస్క్లో పోతాం అండ్ దాట్ ఆల్సో వర్క్స్ వెల్. ఇక్కడ మనం ఒక రిమైనింగ్ అనే వేరియబుల్ వాడుతున్నాం, అక్కడ ఆ వేరియబుల్ వాడాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అప్రోచ్. మనం కోడ్ కూడా చూద్దాం, అంతకంటే ముందు టైం కాంప్లెక్సిటీని కూడా చూద్దాం. సో మనం ముందు సార్టింగ్ చేస్తున్నాం కదా అన్నిటికంటే ముందు. సో సార్టింగ్కి మనకి ఇనిషియలీ సార్ట్ చేస్తున్నాం. సో సార్టింగ్కి మనకి O of n log n తీసుకుంటుంది, రైట్. అండ్ సార్టింగ్ కాకుండా మనము యారేని ఒకసారి ఈ ఇచ్చిన యారేని ట్రావర్స్ చేస్తున్నాం. దాట్ విల్ టేక్ అరౌండ్ O of n. సో మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, O of n plus n log n. n కంటే n log n పెద్దది కాబట్టి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ O of n log n. ఓకే, దట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ O of 1, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఓన్లీ ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం అంతే. ఇది కూడా అవుట్పుట్ కోసం, సో ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎన్ ఎక్స్ట్రా యూనో, మనం ఎక్స్ట్రా లైక్ రికర్సివ్ కాల్స్ కూడా ఏం చేయట్లేదు, మనం ఎక్స్ట్రా యారేస్ని కూడా ఏం క్రియేట్ చేయలేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి O of 1. కానీ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఏంటంటే మనం సార్టింగ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ నార్మల్ సార్టింగ్ నార్మల్గా ఎలా చేస్తాం, నార్మల్గా ఒక వెక్టార్ని C++లో సార్ట్ ఎట్లా చేస్తాం, సార్ట్ ఆఫ్ యారే బిగిన్ యారే ఎండ్. ఆర్ ఒకవేళ మనకి ఎండ్ వరకు చేయాలని లేదనుకుంటే సమ్ n ప్లస్ బిగిన్ ప్లస్ n అక్కడ వరకు చేస్తాం, రైట్. బట్ దానికి O of n log n, కానీ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. బట్ ఇక్కడ మనము ఇలా చేయం డైరెక్ట్లీ, ఎందుకంటే ఇక్కడ మనం చేస్తే అది బేస్డ్ ఆన్ యాక్చువల్ అని ఉందా, మన టాస్క్ ఆఫ్ ఐలో యాక్చువల్ ఎనర్జీ దట్ వీ కన్జ్యూమ్ మినిమం అని ఉంది కదా, యాక్చువల్ బేస్ అది సార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక లాంబ్డా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. యూ కెన్ నో ద డీటెయిల్స్ అబౌట్ లాంబ్డా ఫంక్షన్. నేను ఇంకొక వీడియో సపరేట్గా సార్టింగ్లో లాంబ్డా ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామని చెప్తాం. సో బేసికల్లీ ఏంటంటే ఈ లాంబ్డా ఫంక్షన్ బేస్డ్ రూల్ బేస్ చేసుకొని ఇది సార్టింగ్ చేస్తుంది. ఓకే, అదే నేను ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో చేయాలా, డిసెండింగ్ ఆర్డర్లో చేయాలా, అండ్ అది దేని బేస్డ్ మనం యాక్చువల్ కాదు మినిమం కాదు, ఈ రెండింటి డిఫరెన్స్. సో ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకొని సో మనం ఒక ఎక్స్ట్రాగా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం, ఆటో లాంబ్డా అని డిఫైన్ చేసుకొని అందులో ఇలా డిసెండింగ్వి లైక్ టాస్క్ ఆఫ్ 1 మైనస్ టాస్క్ ఆఫ్ 0 గ్రేటర్ ఉంటే దిస్ ఇస్ I and task of I plus 1 minus task of 0. సో ఇలా గ్రేటర్ ఉంటే దాట్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేస్తున్నట్టు. సో అది లాంబ్డా ఫంక్షన్లో మనం డిఫైన్ చేసుకుంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే మనము ఇది ఏంటంటే బేసికలీ ఇట్స్ లైక్ ఎ రికర్సివ్ కాల్ ఇన్సైడ్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని
మనము ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బట్టి మనం సార్ట్ చేస్తున్నాం, నార్మల్గా సార్ట్ చేయట్లేము. సో దానికోసం కొంత స్టాక్ స్పేస్ ఉంటుంది అనమాట. సో అండ్ దాట్ స్టాక్ స్పేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ లాగ్ ఎన్ ఉంటుంది. సో టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి లాగ్ ఎన్. ఓకే, సో ఈ అప్రోచ్లో మన టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి లాగ్ ఎన్ అండ్ స్పేస్ సారీ నాట్ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. ఐమ్ రియలీ సారీ, స్టాక్ స్పేస్ కదా, మెమరీ కదా, మెమరీ అన్నప్పుడు ఇట్స్ స్పేస్ కాంప్లెక్సిటీ O of log n. So this is time complexity and this is space complexity. That is because of sort function లో మనం రికర్సివ్ కాల్ చేసినప్పుడు, రికర్సివ్ మనకి బయటికి రికర్సివ్ ఎక్కడ అని కనిపిస్తలేదు, బట్ మనము ఒక లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో అవుతుంది రికర్సివ్ కాల్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం సేమ్ ఎగ్జాంపుల్కి. సెకండ్ మెథడ్ ఈజ్ యాక్చువల్లీ సింపులర్ దెన్ ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ కంటే సింపుల్ ఉంటుంది. ఇందులో కూడా మనకు ఒక ఇనీషియల్ ఎనర్జీ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. మనం దాన్ని ఇనిషియల్లీ జీరోగా ఇనిషియల్ చేస్తాం, దాన్ని అప్డేట్ చేసుకుంటూనే వెళ్తాం. సో ఇక్కడ ఇందులో కూడా వీ హ్యావ్ టు డూ సార్టింగ్. సో ఇది సార్టింగ్ ఎలా చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో చేస్తాం అన్న కదా. సో ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1, 2, 1. సో అసెండింగ్ ఆర్డర్లో చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ చిన్నవి వస్తాయి. సో 10, 11 అండ్ 8, 9 and 1, 3 and 2, 4, 10, 12 ఈ ఆర్డర్లో వెళ్తాం. సో యా, సో మనకి ఇక్కడ సపరేట్గా మనం ఒక రిమైన్ వేరియబుల్ని ఏమీ ట్రాక్ చేయట్లేదు. ఇక్కడ ఆన్సర్నే మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎలా అప్డేట్ చేస్తామంటే ఈ అప్డేట్ రూల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం, ఇనీషియల్ ఈజ్ 0 అంటే బేసికల్లీ ఈ ఆన్సర్ అంటే ఐ మీన్ దిస్ ఇనీషియల్ ఉంది. మన ఆన్సర్ ఇనీషియల్లీ 0 అంటే మన ఇనీషియల్ ఎనర్జీ. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఇనీషియల్ ఎనర్జీ 0, ఇక్కడికి వచ్చినాక మేము అప్డేటింగ్ ఇట్ అంటే ఏంటి, ఒక వేలో వెళ్తూ ఎస్టిమేట్ చేస్తున్నాం ఎంత కావాలి అని, ప్రోగ్రెసివ్లీ మనము అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇనీషియల్లీ 0 అండ్ టాస్క్ 0 వచ్చేసి 10 అండ్ దిస్ ఇస్ 11. సో ఈ రెండిట్లలో మ్యాక్సిమం ఏంటి 11. సో మన ఇనీషియల్ ఏమవుతుంది 11. ఓకే, సో ఇనీషియల్ మనం 11 తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే వీఆర్ జస్ట్ అప్డేటింగ్ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి. అసలు ఈ కండిషన్ ఎందుకు రాష్ట్రం తెలియాలంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అర్థమవుతుంది. ఈ కండిషన్ అయితే ఇనీషియల్లీ మన దగ్గర 0 ఉంటుంది కాబట్టి టాస్క్ 1 అసైన్ చేయాలి కాబట్టి వీఆర్ అసైనింగ్ టాస్క్ 1. సో 11 ఉంది, కన్జ్యూమ్ ఎంత అవుతుంది 10 కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత మన దగ్గర ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. రిమైనింగ్ యాక్చువల్లీ ట్రాక్ చేయకుండానే ఇన్సైడ్లోనే ట్రాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ టాస్క్ దగ్గరకు వచ్చిన, నెక్స్ట్ టాస్క్ దగ్గర రాగానే మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం 8, రైట్. ఇనీషియల్ దగ్గర ఎంత ఉంది 11 ప్లస్ 8 అండ్ టాస్క్ 1 ఎంత 9. సో మ్యాక్సిమమ్ ఆఫ్ దీస్ బోత్ ఎంత 19, 9. ఏం తీసుకుంటా 19 తీసుకుంటా. సో 9 ఇప్పుడు ఇనీషియల్ ఏమవుతుంది 19. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకని ఈ స్టేట్మెంట్ రాసిన్నో, ఈ స్టేట్మెంట్ ఎందుకు రాసిన అర్థమైందా. సి 19 ఈజ్ నథింగ్ బట్ మనకి ఇంతవరకు కావాల్సిన ఎనర్జీ, ఇక్కడ వరకు కావాల్సిన ఇనీషియల్ ఎనర్జీ ప్లస్ ఇక్కడ మనం కన్జ్యూమ్ చేయబోయే ఎనర్జీ. ఇఫ్ ఆ ఎనర్జీ కనుక మనం టాస్క్ 1 కంటే ఎక్కువ ఉందనుకో విల్ అప్డేట్ ఇట్ యాజ్ ఇనీషియల్ ప్లస్ టాస్క్ 0. ఆర్ ఎల్స్ ఒకవేళ ఆ ఎనర్జీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ 11 కాకుండా లెట్స్ సే 6 ఉంది అండ్ ఐ నీడ్ టు కన్జ్యూమ్ 10. ఇక్కడ కన్జ్యూమ్ 10 బదులు 2 ఉంది అనుకుందాం. సో నాకు ఇనీషియల్ ఎంత కావాల్సి వస్తుండే 6 కావాల్సి వస్తుండే, రైట్. సో 6 కావాల్సి వస్తుంది. సో దిస్ విల్ బి 6 ప్లస్ 8, 9. ఇక్కడ 8 బదులు 1 ఉంది అనుకుందాం. సో 6 ప్లస్ 1, 9. సో 7, 9 విచ్ ఇస్ 7. సో మన ఇనీషియల్ ఏమవుతుంది 9గా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 టాస్క్ల వరకు ఈ ఇనీషియల్ ఎనర్జీ 9తో వీ క్యాన్ ఏబుల్ టు కంప్లీట్ దోస్ బోత్ టాస్క్స్.
ఏ ఆర్డర్లో ఈ ఆర్డర్లో ఇక్కడ ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే నాకు ఒక కన్జ్యూమ్ అవుతుంది, 8 మిగులుతుంది, అండ్ ఐ విల్ గో టు దిస్ టాస్క్. 8 minus 6 is 2. సో ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఎనర్జీ. సో డెఫినెట్లీ ఈ టాస్క్ తీసుకుంటా 2 కన్జ్యూమ్ అవుతుంది అండ్ ఐ విల్ బీ లెఫ్ట్ విత్ 6, రైట్? అదనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్స్ గో బ్యాక్. ఇక్కడ మనకి 10, 11 ఉండే, ఇక్కడ 8 ఉండే. అర్థమైంది అనుకుంటా. అండ్ మనది ఎంత అయింది? ఇనిషియల్ ఏమో 11 అండ్ దెన్ మనం 19 అయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ టాస్క్ వచ్చినప్పుడు that will be 19 plus 1, 3, right, which will become 20. ఇక్కడికి వచ్చినాక 22 అవుతుంది, ఇక్కడికి వచ్చినాక 32 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇనిషియల్ ఎనర్జీ దట్ వీ నీడ్ టు కంప్లీట్ ద హోల్ టాస్క్స్. దట్స్ ఇట్. వీ నీడ్ టు కంపేర్ దిస్ బోత్ అండ్ మ్యాక్సిమం ఏది ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం సార్టింగ్ చేస్తాం, ఇక్కడ కూడా మనం సార్టింగ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సార్టింగ్ చేస్తాం కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి O of n log n. అండ్ ఇక్కడ కూడా స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది కాబట్టి సేమ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్రీవియస్ అప్రోచ్ ఉంది. టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ సేమ్. మీరు ఏ అప్రోచ్లో చేసినా మీకు ఏ అప్రోచ్ అర్థమైతే n log n అండ్ ఇది log n, బికాస్ ఈ రెండు మనం సార్టింగ్ నుంచే వస్తున్నాయి అండ్ వీ డూ సార్టింగ్ సిమిలర్లీ. బస్ ద డిఫరెన్స్ ఏంటంటే ఒక దాంట్లో డిసెండింగ్లో సార్టింగ్ చేస్తున్నాం, ఒక దాంట్లో అసెండింగ్లో సార్టింగ్ చేస్తున్నాం. అండ్ కోడ్ వైజ్ చూస్తే మీకు అసెండింగ్ది సింపుల్గా అయిపోతుంది కోడ్. మీకు ఇక్కడ థాట్ రావచ్చు, అసలు ఇలా ఆలోచన ఎలా వస్తుంది, ఇలానే తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం అయితే అర్థమవుతుంది, అది మినిమం నుంచి అదేంటి డిఫరెన్స్ నుంచి వస్తుందని. సో డిఫరెన్స్ నుంచి వచ్చింది అని అర్థమైన తర్వాత సార్టింగ్ చేస్తాం. డిఫరెన్స్ బేస్డ్ అసెండింగ్ చేయొచ్చు, డిసెండింగ్ చేయొచ్చు. అసెండింగ్ చేసినాక మనం అప్డేట్ రూల్ ఎలా పెట్టాలో చూసుకోవాలి. మనం అప్డేట్ ఎలా చేస్తుండాలి? ఫస్ట్ టాస్క్ దగ్గరకు వచ్చేసరికి ఐదర్ మన దగ్గర మ్యాక్సిమం ఇంత నన్ను ఉండాలి ఆర్ ఇంత నన్ను ఉండాలి, రైట్? సారీ మనము ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మన దగ్గర డెఫినెట్లీ ఇంత ఉండాలి మినిమం. ఈ మన మినిమం ఆఫ్ ఐ ఉందా అంతా మన దగ్గర ఇనిషియల్ ఎనర్జీ ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ టాస్క్ అయిపోయాక సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఆల్రెడీ నీ దగ్గర ఒక కొంత ఇనిషియల్ ఉంటుంది, రైట్? ఈ ఇనిషియల్తోని మనము మన సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలంటే ఈ మినిమం ఉందా, ఆ మినిమం అనేది ఇనిషియల్ కంటే తక్కువ ఉండాలి. మినిమం ఇనిషియల్ కంటే తక్కువ ఉందనుకో మనకి ఇప్పటివరకు కన్జ్యూమ్ అయిన ఎనర్జీ ఇనిషియల్, రైట్? ఇనిషియల్ కన్జ్యూమ్ అయిపోయింది, ప్లస్ నేను కొంత ఎనర్జీని కన్జ్యూమ్ చేయాలి. సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నా, దట్ ఈస్ టాస్క్ 0, నథింగ్ బట్ టాస్క్ 0. ఇది మన ఇనిషియల్ అవుతుంది, రైట్? ఇఫ్ ద టాస్క్ ఈజ్ లెస్ దెన్ ద ఇనిషియల్. బట్ ఒకవేళ టాస్క్ పెద్ద ఉందనుకో వీ హ్యావ్ టు మేక్ ఇనిషియల్ టు ద టాస్క్ 1. అంటే ఎక్స్ట్రా ఉందా, ఎంతమంది మనం రిమైనింగ్లో ఎక్స్ట్రా అనుకున్నామా, ఎక్స్ట్రాని యాడ్ చేసినామా, ఇక్కడ ఎక్స్ట్రాని సపరేట్గా రిమైన్లో పెట్టి యాడ్ చేసే బదులు ఇక్కడ డైరెక్ట్ ఈక్వేట్ చేసేస్తున్నాం. మనం టాస్క్ 1తో మనం మినిమం ఎంత కావాలో దాంతో ఈక్వేట్ చేసేస్తున్నాం. Okay, that is the difference and that is the approach, and I hope you understood this approach. And let's go to the coding part. I'm going to code for the second method ki chesta, first method ku chesta. And time complexity and space complexity are same for both methods. The only difference is how you do the sorting. So let's go to the coding part. First మనం ఫస్ట్ మెథడ్ లో చేసుకుందాం. సో ఫస్ట్ మెథడ్కి బేసికలీ వీ నీడ్ టు సార్ట్, బోత్ మెథడ్స్లో సార్టింగ్ చేయాలి. సార్ట్ టాస్క్ డాట్ బిగిన్, టాస్క్ డాట్ ఎండ్. అండ్ ఇక్కడ మనం లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేయాలన్న కదా, సో దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ఏ లాంబ్డా ఫంక్షన్ విల్ జస్ట్ రైట్ లైక్ దిస్, vector in
and a and vector int and v. సో ఇలా ఎందుకు రాస్తున్నా అంటే మన ప్రతి టాస్క్లో మన టాస్క్ యారేలో మనకి ఇచ్చే టాస్క్ యారే ఈజ్ ద యారే ఆఫ్ యారేస్, రైట్? ఇక్కడ మనకి ఇచ్చే టాస్క్ ఈజ్ ద యారే ఆఫ్ యారేస్. ప్రతి దాంట్లో విల్ బీ హ్యావింగ్ అ వెక్టార్. సో దట్ ఈజ్ అదే అనమాట. సో యా, ఈ వెక్టార్ ఏ రిప్రజెంట్స్ ద ఫస్ట్, ఇక్కడ 1,2ని ఏ రిప్రజెంట్ చేస్తుంది, 2,4ని బి రిప్రజెంట్ చేస్తుంది. బేసికల్లీ వీఆర్ షోయింగ్ 2 కాన్సిక్యూటివ్ వెక్టార్స్ అనమాట. సో వీ నీడ్ టు సార్ట్ ఇన్ ఏ వే such that a of 1 minus a of 0 is less than b of 1 minus b of 0. అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది. ఇక్కడ వీటి డిఫరెన్స్ కన్నా తక్కువ ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సార్టింగ్ అయిపోయిన తర్వాత విల్ బీ హ్యావింగ్ ఇంట్ ఇనీషియల్ని నేను 0గా ఇనిషియేట్ చేస్తున్నా. అండ్ ఫర్ లూప్ మనం ఒక ఆటో టాస్క్లో ఉన్న ప్రతి టాస్క్ని తీసుకొని అవర్ ఇనీషియల్ని మనం అప్డేట్ చేస్తున్నాం, రైట్? ఇనీషియల్ విల్ బీ మ్యాక్స్ ఆఫ్ అండ్ మన ఇనీషియల్ ప్లస్ టాస్క్ ఆఫ్ 0, టాస్క్ ఆఫ్ 1. Okay, and then we have to return our answer. Okay, there was a problem. What's the problem? Let's see. Problem ఏమైంది? Okay, sorry, this task కాదు, this is task syntax error. ఇక్కడ return, we have to return the initial energy, not answer. ఇది కూడా తప్పే, స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. ఇనీషియల్ ఓకే, ఇది వర్క్ అయింది. సో యా, నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సెకండ్ మనం ఫస్ట్ డిస్కస్ చేసిన మెథడ్, దిస్ ఇస్ సెకండ్ మెథడ్ యాక్చువల్లీ. యా, సో మన సెకండ్ మెథడ్లో సేమ్ దేర్ ఆల్సో వీఆర్ ఓకే, ఐ షుడ్ హ్యావ్, యా, అక్కడ మనం సార్టింగ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది గ్రేటర్ ఉండాలి అంతే, దాట్స్ డిఫరెన్స్. అండ్ అక్కడ కూడా వీఆర్ ట్రావర్సింగ్, బట్ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ వేరియబుల్, దట్ ఈస్ రిమైన్. సో అక్కడ ఇనీషియల్ ఈజ్ అప్డేటెడ్ యాజ్, సో బేసికలీ వీఆర్ కంపేరింగ్, వీఆర్ హ్యావింగ్ అ కండిషన్ remain is if remain is greater than, సో remain కూడా మనము int remain equals to 0. సో ఒకవేళ remain అనేది గ్రేటర్ దాన్ టాస్క్ 1 అయితే then remain will be 0. రిమైన్ 0 కాదు, మనము ఒకవేళ రిమైన్ అనేది టాస్క్ కంటే గ్రేటర్ ఉంటే మనము మన ఇనీషియల్ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ లేదనుకో, ఎల్స్ వీ నీడ్ టు అప్డేట్ అవర్ ఇనీషియల్ విల్ బీ టాస్క్ 1 ఎక్స్ట్రా, ఎంత ఎక్స్ట్రా కావాలో అది, టాస్క్ 1 మైనస్ రిమైన్. అండ్ ఈ కేసులో మన రిమైన్ ఏమవుతుంది, ఈ కేసులో మన రిమైన్
ఈ కేసులో రిమైన్ మైనస్ టాస్క్ 0 అవుతుంది. బట్ ఈ కేసులో మన రిమైన్ టాస్క్ 1 మైనస్ టాస్క్ 0 అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇనీషియల్ అప్డేట్ చేసినప్పుడు రిమైన్ అప్డేట్ చేసలేదు, ఇక్కడ అప్డేట్ చేస్తలేదు. సో అందుకనే టాస్క్ 1 మైనస్ టాస్క్ 0. అండ్ యా, దట్స్ ఇట్. This method also work. I hope you understood. If you don't understand, like ekkadana edana doubt unte, I know this question is very ambiguous and confusing, and meeku ekkadana doubt vaste please comment down and try to do it. ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇఫ్ యూ టుక్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ యూ డూ డ్రై రన్ చేసినప్పుడు మీకు యూ విల్ బీ అండర్స్టాండింగ్ ద పాయింట్స్. నార్మల్గా వినడం కంటే వెన్ యూ డూ డ్రై రన్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ యా, ఒకవేళ అర్థం కాకపోతే కూడా ప్లీజ్ జస్ట్ కమెంట్ డౌన్, లెట్స్ డిస్కస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ లైక్ నా ఎక్స్ప్లెనేషన్లో ఇంకా బెటర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇదే సొల్యూషన్, ఇదే లాజిక్, ఇదే అప్రోచ్ని అని మీకు అనిపిస్తే కూడా యూ క్యాన్ కమెంట్ డౌన్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. లెట్స్ మేక్ ఎ కమ్యూనిటీ ఆఫ్ కోడింగ్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు, బికాజ్ a few resources are there. See, కాన్సెప్ట్స్ చెప్పేటి చాలా ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా చేపించేటి చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఫర్ అట్లీస్ట్ ఫర్ మీ, నాకైతే అలా అనిపిస్తుంది. సో లెట్స్ బిల్డ్ అ కమ్యూనిటీ వేర్ people from our language also can learn without any difficulty. Language అనేది ఎప్పుడు బ్యారియర్ అవ్వకూడదు. సో యా, and happy coding. I hope you understood this, and bye bye.